బిలో 200లో ఎన్ని యూస్ఫుల్ ప్రొడక్ట్స్ దొరికాయా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేను మీషోలో కిచెన్ అండ్ హౌస్ ఆర్గనైజింగ్ ప్రొడక్ట్స్ తీసుకున్నాను. ఐటమ్స్ అన్నీ బిలో 200 రూపీసే. సో నేను ఎలా ఆర్గనైజ్ చేశాను అండ్ ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయో ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. నైఫ్ సెట్ ప్యాక్ ఆఫ్ 3 ఇవి చాలా నచ్చింది అంట మా మమ్మీకి అయితే. మా మమ్మీ అయితే ఫస్ట్ అయితే ఇది యూజ్ చేస్తున్నారు. ఇది కూడా యూజ్ చేయొచ్చు రెగ్యులర్గా, బట్ తెలిసిందే కదా ఇండియన్ హోమ్స్ ఒకటి తర్వాత ఒకటి యూజ్ చేస్తారు. సో ఇది డైలీ యూజ్గా యూజ్ చేస్తున్నారు. చూడండి ఇలా ఉంది. అండ్ ఇది ఇంకా తీయలేదు కాబట్టి ఇట్లా కొత్తగా ఉన్నాయి. ఇదైతే మీట్, ఫిష్, చికెన్ అలాంటివి ఏమైనా కట్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. వీటి కాస్ట్ వచ్చేసి నాకు అంత గుర్తులేదు, నేను ఇక్కడ ట్యాగ్ చేసి స్క్రీన్ మీద పెడతాను చూడండి. షార్ప్నెస్ కూడా చాలా బాగుంది. సో కొంచెం కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇదైతే మస్ట్ రికమెండ్ అనే చెప్తాను, చాలా బాగుంది. కాస్ట్కి అయితే చాలా వర్త్. ఇది వచ్చేసి బ్రష్ హోల్డర్. ఇలా మనకి ప్యాక్ ఆఫ్ 4 వస్తాయి. మనం ఈజీగా వాష్రూమ్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మనం ఏం నెయిల్స్ యూజ్ చేయకుండా మనకి ఇలా స్టిక్కర్స్ ఇచ్చారు. సో ఇవి మనం వాల్కి స్టిక్ చేసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుంది కదా, మనం ఇలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. మనకి 4 కలర్స్ ఇచ్చారు. ఇది ఒక ఫ్యామిలీకి ఈజీగా సరిపోతుంది. 4 ఉన్నాయి కాబట్టి. అండ్ మనం పైన ఇక్కడ కూడా ఏమైనా స్టోర్ చేసి ఫేస్ వాష్ సంథింగ్ అలా ఉంటాయి కదా మనకి, ఇంకా అవి కూడా ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు, హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. అంటే ప్లాస్టిక్ కూడా చాలా మంచిగా ఉందన్నమాట. చూడండి, ఇది చాలా గట్టిగా కూడా ఉంది. నేనైతే ఈ ప్రోడక్ట్ రికమెండ్ చేస్తాను. కిచెన్ హోల్డర్ అనమాట. చాలా బాగున్నారు కదా కృష్ణుడు, క్యూట్గా. చూసారా, ఇక్కడ మనకి ఇలా చిన్న హుక్స్ ఇచ్చేసారు, ఇలా హోల్స్ ఇచ్చేసి మన రూమ్కి కొత్త లుక్ కూడా యాడ్ అవుతుంది. చూడండి, అండ్ ఇది చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది, డెలికేట్గా అయితే ఏం లేదు, చాలా బాగుంది. ప్రైస్కి తగ్గట్టు చాలా బాగా వచ్చింది. ఇవి వచ్చేసి ప్యాక్ ఆఫ్ 3 టీ, కాఫీ, షుగర్ జార్స్ ఉంటాయి కదా. సో ఇవి మనకి కిచెన్ నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ బాక్సెస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. దీని కాస్ట్ కూడా చాలా ఐడెంటిఫై చేయడానికి ఇలా లేబులింగ్స్ కూడా ఇచ్చారు. సో మనం ఈజీగా ఇలా స్టిక్ చేసేసుకొని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇది కాఫీ, ఇది షుగర్, ఇది టీ. జస్ట్ ఇలా ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు. మన ఇంటికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఇలాంటి జార్స్ చాలా బాగుంటాయి కదా. ఇది వచ్చేసి మొబైల్ ఆర్ రిమోట్ హోల్డర్ అనమాట. సో మనం ఈజీగా దీన్ని నెయిల్స్ ఏం లేకుండా ఈజీగా వాల్కి స్టిక్ చేసేసుకొని మనం రిమోట్ కానీ ఫోన్ కానీ హోల్డ్ చేసుకోవచ్చు. ఇవి ప్యాక్ ఆఫ్ 4 వచ్చాయి. ఆల్రెడీ మా ఇంట్లో 3 యూజ్ చేస్తున్నాము. సో ఇది ఒకటే ఉంది, అందుకే ఇది ఒకటి చూపిస్తున్నాను. అండ్ మీకు నేను చూపిస్తాను ఎలా నేను యూజ్ చేసేది. అండ్ దీని కాస్ట్ కూడా చాలా రీజనబుల్. అండ్ మన ఫోన్ వెయిట్ కూడా చాలా బాగా హోల్డ్ చేస్తాను అనమాట. నేనైతే ప్రైస్కి తగ్గట్టు ఈ ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది, చాలా యూజ్ఫుల్. మనం రిమోట్స్ ఎక్కడంటే అక్కడ పడేయకుండా మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. టీవీ బ్యాక్ సైడ్ ఒకటి పెట్టాను టీవీ రిమోట్ కోసం. ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్లో ఏసీ రిమోట్ పెట్టుకుంటాము. అండ్ ఆ లాస్ట్కి చూస్తున్నారు కదా, అక్కడ ఆ లాస్ట్కి నేను డైలీ పడుకునేప్పుడు ఫోన్ పెట్టుకుంటాను. చాలా బాగా హోల్డ్ చేస్తుంది. సో చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. టిష్యూస్ అనమాట. ఇవి ప్యాక్ ఆఫ్ 2. ఇవి రీయూజబుల్ టిష్యూస్. మన కిచెన్ ప్లాట్ఫామ్ అండ్ గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా క్లీన్ అవుతుంది. చూడండి, చాలా స్టిఫ్గా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది చాలా బాగుంది. అంటే టిష్యూలా లేదు, ఒక క్లాత్లా ఉంది. సో మనం ఇది ఒకసారి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని వాష్ చేసుకొని
డ్రై చేసి మళ్ళీ యూజ్ చేయొచ్చు. అలా మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయొచ్చు. అండ్ దీని కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండ్ ఈజీగా ఒక 2-3 మంత్స్ వచ్చేస్తుంది. మమ్మీ ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు, సో తను కూడా చాలా నచ్చింది అని చెప్పింది. సో అందుకనే నేను రికమెండ్ చేస్తున్నాను. సో డెఫినెట్గా ట్రై చేయండి, ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఈ ఫుడ్ క్లిప్స్ ఇవి ప్యాక్ ఆఫ్ 18 వస్తాయి. 4 సైజ్. ఇవి ఆల్రెడీ మా మమ్మీ యూజ్ చేస్తున్నారు, సో ఎక్కడెక్కడో ఉన్నాయి. నాకైతే ఇవి దొరికాయి, అందుకే చూపిస్తున్నాను. ఇలా కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉంది దీనివి. మనం హాఫ్ తినేసిన బిస్కెట్ ప్యాకెట్స్ కానీ లేస్ ప్యాకెట్స్ కానీ అలా పడేయకుండా ఈ క్లిప్స్ పెట్టేసుకుంటే మనకి అవి ఫ్రెష్గా ఉంటాయి. సో మనం నెక్స్ట్ టైం తినేటప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఈజీ టు యూజ్ అనమాట. చిన్న ఐటమ్ అయినా కానీ చాలా యూజ్ఫుల్ మన కిచెన్లో. వాష్ బ్యాగ్స్ ఇవి ప్యాక్ ఆఫ్ 3 వచ్చాయి. నాదొకటి హాస్టల్లో ఉండిపోయింది, సో ఇవి 2 అయితే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను. ఇది లార్జ్, ఇది మీడియం, ఇంకొకటి స్మాల్. దీనిలో అయితే నేను డైలీ యూజ్ చేసే ప్రొడక్ట్స్ అన్నీ పెట్టుకున్నాను. అండ్ దీంట్లో ఏమైనా కొంచెం పెద్దవి ఏమైనా ఉంటే అవి స్టోర్ చేసుకుంటాను. ఇంకొకటి చిన్న దాంట్లో నేను ఇయర్ రింగ్స్ అవన్నీ పెట్టుకున్నాను. సో ఇవి వాటర్ ప్రూఫ్ కాబట్టి మనం ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. ట్రావెల్ అప్పుడు ఇలాంటి బ్యాగ్స్ ఉంటే మనకి ప్యాకింగ్ చాలా ఈజీ అవుతుంది. అండ్ దీని కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్టే. నేను ఆల్రెడీ 2-3 మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను, చాలా బాగుంది. అండ్ ఇలా మనం ఈజీగా ఇలా క్యారీ చేయొచ్చు. ల్యాప్టాప్ బ్యాగ్ ఇది నేను 5-6 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నా. నేనైతే దీనిలో ల్యాప్టాప్, ఛార్జర్, వాలెట్ కూడా పెట్టుకున్నాం. 3 పార్టీషన్స్ ఇస్తారు, ఇక్కడ ఛార్జర్ స్టోర్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడే పెట్టేశాను, బద్ధకం కదా అందుకే. సో ఇక్కడ ఇయర్ ఫోన్స్, క్యాష్ కూడా ఉన్నాయి. కిలో 200 అంటే ఈజీగా తీసుకోవచ్చు, హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. సింపుల్గా మనం ఎప్పుడైనా సింపుల్గా ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటే ఈ ఒక్క బ్యాగ్ తీసుకొని మనం వెళ్ళిపోవచ్చు. సో ఇలా హ్యాండిల్ కూడా ఇచ్చారు, మనం ఇలా హోల్డ్ చేసేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను, మీకు ఏమైనా కావాలి అనుకుంటే ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తే ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.